డాక్టర్లు ఇంత హెల్త్ సలహాలు చెప్తారు, హెల్దీ ఫుడ్ తీసుకోండి అని చెప్పి. డాక్టర్లు ఏం తింటారా మామూలుగా అని. సో మీ లంచ్ రొటీన్ ఎలా ఉంటుందండి నార్మల్లీ? మార్నింగ్ లో ఎగ్స్ తీసుకుంటాం, ఎవ్రీ డే కంపల్సరీ అంబలి తీసుకుంటాం అండి. జొన్న రొట్టెలు 2 రొట్టెలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ. న్యూరో సర్జన్స్ చూస్తే ఇమెన్స్, ఇంకా చెప్పలేను, ఒక అడ్మిరేషన్. బికాస్ బ్రెయిన్ ఓపెన్ చేశారంటేనే వాళ్ళ ప్రాణం మీ చేతిలో పెట్టేసినట్టు. మెడికవర్ లో చాలా అత్యాధునికమైన పరికరాలు ఉన్నాయి. ఎక్కువ పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు, మనం సేఫ్ గా చేసుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు కీ హోల్ సర్జరీస్ అండి, బ్రెయిన్ సర్జరీస్, ఓపెన్ సర్జరీస్ అవుతాయా? కొన్ని కీ హోల్, ఎండోస్కోపీ సర్జరీస్ ఉంటాయి, కొన్ని ఓపెన్ చేస్తాము. అలా మినిమల్ ఇన్వేసివ్ మైక్రోస్కోపిక్ సర్జరీస్ అన్నమాట. అసలు బ్రెయిన్ ట్యూమర్ అన్నది ఆ పరిస్థితి రావడానికి రూట్ మ్యాప్ ఏంటండి? అంటే ముందు హెడేక్స్ వస్తాయా వాళ్ళకి? బ్రెయిన్ ట్యూమర్స్ అనేటివి Hello and welcome to Suman TV and ఈ షో లంచ్ ఆన్ మై ప్లేట్ ఎక్స్క్లూజివ్లీ సుమన్ టీవీలో మీకు అందిస్తున్నాం. సమర్పిస్తున్న వారు మెడికవర్ హాస్పిటల్స్. అండ్ ప్రస్తుతం మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఇండియాస్ టాలెస్ట్ హాస్పిటల్ బిల్డింగ్ అనమాట. ఇది పెద్ద బిల్డింగ్ ముందు ఉన్నాము. అంటే యాక్చువల్లీ బిల్డింగ్ క్యాఫ్టేరియాలో కూర్చుని ఐఎమ్ అబౌట్ టు హ్యావ్ లంచ్ విత్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ డాక్టర్స్ అనమాట. అండ్ యాపిల్ ఏ డే కీప్స్ అ డాక్టర్ అవే. బట్ ఇవాళ యాపిల్ పెట్టుకుని కూడా నేను సూప్ తాగుతూ డాక్టర్ గారిని పలకరించబోతున్నాను. కిషోర్ కుమార్ గారు, ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ న్యూరో సర్జన్ అండ్ చాలా కాలంగా అనేక రకాల క్లిష్టమైన సర్జరీస్ చేయడమే కాకుండా ఆయనకి రన్నింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్తున్నారు. లెట్స్ టాక్ టు హిమ్ ఆల్ అబౌట్ బ్రెయిన్కి ఏం చేయాలని చెప్పి. హలో డాక్టర్ కిషోర్ కుమార్ గారు, నమస్తే. హలో అండి. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సో మీ లంచ్ ఏంటి? సూపేనా? యా, సూప్తో పాటు లైట్ ఫుడ్, ఏమన్నా చపాతీలు కానీ లైట్ రైస్ అని తీసుకుంటాం. మీరు ఎంతకాలంగా ఈ రన్నింగ్ అది చేస్తున్నారు? నేను ఒక ఆల్మోస్ట్ 10 years, బట్ రెగ్యులర్గా ఒక 4-5 years నుంచి నేను రన్నింగ్ చేస్తున్నానండి. ఓకే, అంటే సీరియస్ మ్యారథాన్ రన్నర్ మీరు? యా, నేను మ్యారథాన్ చేసినాను. సింగపూర్, మన హైదరాబాద్ మ్యారథాన్స్. చాలా మంది నాకు అర్థం కాదండి ఎందుకంత పరిగెడతారని. ఇజ్ ఇట్ రియలీ అంటే అంత గ్రాటిఫైంగ్గా ఉంటుంది అది? ఎస్, ఒకసారి మనం దానికి అడిక్ట్ అయితే గ్రాటిఫై ఉంటుంది. ఒకరోజు చేయకుంటే ఏదో కోల్పోతుంటుంది. బట్ రన్నింగ్ అనేది నా డైలీ రొటీన్ లైఫ్లో వన్ పార్ట్. రైట్. అండ్ I'm a surgeon, so I do lot of long surgeries. అవును. So it will help me a lot. ఎన్ని గంటలు ఉంటుందండి మామూలుగా మీ సర్జరీ? లాంగెస్ట్ సర్జరీ ఇంతవరకు మీరు చేసింది? 7 to 8 hours అండి. లాంగ్ అవర్స్. ట్రామా కేసా అండి? బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ. బ్రెయిన్ ట్యూమర్. యాక్చువల్లీ బ్రెయిన్ సర్జరీస్, న్యూరో సర్జన్స్ చూస్తే ఇమెన్స్, ఇంకా చెప్పలేను, ఒక అడ్మిరేషన్. బికాస్ చాలా క్లిష్టమైన సర్జరీ కదండి. బ్రెయిన్ ఓపెన్ చేశారంటేనే వాళ్ళ ప్రాణం మీ చేతిలో పెట్టేసినట్టు. కరెక్ట్. కానీ అన్ని సర్జరీలు అంత క్లిష్టం ఉండవు, బట్ రికవరీస్ చాలా బాగుంటాయి. మనం ఎర్లీగా డిటెక్ట్ అయ్యి ఎర్లీగా చేయించుకుంటే మంచి అవుట్కమ్ ఉంటుంది. ఈరోజు రేపు మనకు అడ్వాన్స్ టెక్నాలజీ, లైక్ ఇప్పుడు మన మెడికవర్లో చాలా అత్యాధునికమైన పరికరాలు ఉన్నాయి. సో దాని ఎక్కువ పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు, మనం సేఫ్గా చేసుకోవచ్చు. రికవరీ కూడా అంత బాగుంటుంది. ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్, మరి పారాలిసిస్ చాలా రేర్, చాలా తక్కువ. అంటే 1 నుంచి 1 to 2%. ఇవన్నీ ఇప్పుడు కీ హోల్ సర్జరీస్ అండి, బ్రెయిన్ సర్జరీస్, ఓపెన్ సర్జరీస్ అవుతాయా? యా, కొన్ని కీ హోల్, ఎండోస్కోపీ సర్జరీస్ ఉంటాయి, డిపెండింగ్ అంటే లొకేషన్ బట్టి. రైట్. కొన్ని ఓపెన్ చేస్తాము. అలా మినిమల్ ఇన్వేసివ్ మైక్రోస్కోపిక్ సర్జరీస్ అన్నమాట. అది. ప్లీజ్ హ్యావ్ యువర్ లంచ్. నేను మాటలు నేను మొదలు పెట్టానంటే నేనే బుర్ర తినేస్తాను. సో నాకు ఎప్పుడో డౌట్, డాక్టర్లు ఇంత హెల్త్ సలహాలు చెప్తారు, హెల్దీ ఫుడ్ తీసుకోండి అని చెప్పి. డాక్టర్లు ఏం తింటారా మామూలుగా అని. సో మీ లంచ్ రొటీన్ ఎలా ఉంటుందండి నార్మలీ? యూజువల్లీ లంచ్ అంటే సర్జరీస్ చేస్తాం, పేషెంట్ చూస్తాం కాబట్టి మళ్ళీ ఆఫ్టర్నూన్స్లో వెరీ లైట్ లంచ్, అంటే 1-2 చపాతీ కానీ 1 cup ఆఫ్ రైస్ కానీ తీసుకుంటామండి. అది. అండ్ రన్నింగ్ చేసేవాళ్ళు ప్రోటీన్ కూడా బాగా తీసుకోవాలి కదా? ఎస్, ప్రోటీన్స్. సో యూజువల్లీ మార్నింగ్లో ఎగ్స్ తీసుకుంటాము, ప్రోటీన్స్. అండ్ మీకు తెలుసు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది, లైక్ అంబలి అంటారు, మీకు తెలుసో లేదు. ఎవ్రీ డే కంపల్సరీ అంబలి తీసుకుంటామండి. అండ్ జొన్న రొట్టెలు 2 రొట్టెలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ. జొన్న రొట్టెలు? ఎస్, జొన్న రొట్టెలు ఈ మధ్య చాలా పాపులర్ అయిపోయింది, ఎగ్జాటిక్ ఫుడ్ అయిపోయింది జొన్న రొట్టె ఇప్పుడు. కరెక్ట్ అండి. సో జొన్న రొట్టెలు మేము యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్, సో మేము పండిస్తాము. సో మాదంతా ఆర్గానిక్. సో జొన్న రొట్టెలు. సో ఇంట్లో మీరు ఫస్ట్ డాక్టరా లేక చాలా మంది డాక్టర్స్ ఉన్నారా? చాలా మంది. నేను ఫస్ట్ డాక్టర్. సో మీ వాళ్ళు చాలా ఫుల్ ఖుషి అయితే. ఫుల్ ఖుషి. ఎలా ఉందండి ఈ జర్నీ సో ఫార్? అది కూడా మీరు ఎంచుకోవడం చాలా క్లిష్టమైన న్యూరో సర్జరీని ఎంచుకున్నారు కాబట్టి. హౌ డస్ ఇట్ ఫీల్ బీయింగ్ అ సర్జన్? యా, ఐ ఫీల్ ప్రౌడ్ మై సెల్ఫ్. సో ఐఎమ్ హెల్పింగ్ ద పీపుల్. సో ఫార్ ఐ నెవర్ హేట్ మై ప్రొఫెషన్. సో ఐ లవ్ డూయింగ్ సర్జరీస్, దట్ న్యూరో సర్జరీస్.
మీరు చేసిన మోస్ట్ డిఫికల్ట్ సర్జరీ? నేను అంటే కరీంనగర్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక చిన్న బాబు 7 years బాబు అన్రెస్పాన్సివ్ కోమాలో స్టేట్లో వచ్చారు. సో మదర్ ఏడుస్తుంది. సో ఇమీడియట్గా స్కాన్ చేస్తే మొత్తం బ్రెయిన్లో వాటర్ నిండిపోయినాయి అనమాట. అలా ఎలా వెళ్తుందండి బ్రెయిన్లోకి వాటర్ అసలు? అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, డెవలప్మెంటల్ అనామలీస్ అని, హైడ్రోకెఫలస్ అంటారు. సో గ్యాస్పింగ్ అంటే కొన్ని ఊపిరితో వచ్చారన్నమాట. ఇమీడియట్ స్కాన్ చేసి ఇమీడియట్గా సర్జరీ తీసుకొని సో పేషెంట్ నార్మల్గా వెళ్ళారు. సో దట్ గివ్ లాట్ ఆఫ్ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే రీసెంట్గానే మన మెడికవర్ హాస్పిటల్లోనే నా సొంత ఫ్రెండ్కి నేను సర్జరీ చేసినాను. స్పైన్ ప్రాబ్లం ఉండేది, అది ఒక 5-6 hours సర్జరీ. సో అతను నడవలేక పొజిషన్లో వాస్ లైక్ కంప్లీట్లీ బెడ్ రిడన్. సో ఆపరేటెడ్ హిమ్. సో నౌ హీస్ వాకింగ్. మీకు చాలా తృప్తినిచ్చే మంచి మంచి విషయాలు చెప్పారు కదా. వాళ్ళు ఎంత చాలా గ్రేట్ఫుల్గా ఉంటారా? చాలా గ్రేట్ఫుల్. వాళ్ళ హోల్ ఫ్యామిలీస్ నౌ ఎవ్రీ డే దే విల్ కాల్ అండ్ దే సే థ్యాంక్స్ ఎవ్రీ టైం. అదే అంటారు కదండి, డాక్టర్లు అందరూ ఎవరు రాసిపెట్టి ఉండాలి అండ్ ఎక్కడో ఒక, అందుకే వైద్యో నారాయణో హరి అంటారు. అవునండి. సో ఇక్కడ మెడికవర్కి వచ్చారు మీరు, మీకు విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ వాట్ ఈస్ ప్రామిసింగ్ హియర్? మీకు ఏమనిపిస్తుంది మెడికవర్లో ఉండే మంచి విషయాలు, డిఫరెంట్ విషయాలు ఏంటి కంపేర్ టు అదర్ కార్పొరేట్ హాస్పిటల్స్? యా, సో అదర్ కార్పొరేట్ హియర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. యూ టేక్ దిస్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ హియర్. అవునా? సో దట్ ఈస్ ద థింగ్. ఎలాంటివండి వరల్డ్ క్లాస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే? ఇప్పుడు మీరు ఫస్ట్ మన సిటీ స్కాన్ నుంచే తీసుకోండి. సో మన దగ్గర ఉన్న సిటీ స్కాన్ తెలుగు స్టేట్లోనే ఫస్ట్ టైం. అవునా? 640 slides సిటీ, ఇండియాలోనే ఇది సెకండ్, అంతే, వేరే ఎక్కడ లేదు. సో అది మనకు ప్రిసైజ్ డయాగ్నోసిస్ ఇస్తుంది అనమాట. ఏదైనా బ్రెయిన్ ట్యూమర్స్ కానివ్వండి, మన రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నవండి, సో మనం అక్యురేట్గా తెలుసుకోవచ్చు. అండ్ నవేడేస్ మనం అంటున్నాం కార్డియాక్ ఇంకా బాగా యూజ్ అవుతుంది అనమాట. అదే కాకుండా మన దగ్గర మైక్రోస్కోప్, వరల్డ్ బెస్ట్ లేటెస్ట్ మైక్రోస్కోప్ ఉన్నది, నావిగేషన్ సిస్టమ్ ఉన్నాయి, ఎండోస్కోపిక్ సిస్టమ్స్ ఉన్నాయి, అన్నీ వెరీ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి అనమాట మన దగ్గర. యా, సో వీ డూ ఆల్ టైప్స్ ఆఫ్ సర్జరీస్, ఏది నెవర్ లెస్ దెన్ ఎనీ కంట్రీస్ అనమాట. అడ్వాన్స్ బ్రెయిన్ సర్జరీలో కూడా రోబోటిక్ అసిస్టెడ్ ఉంటాయండి? యా, రోబోటిక్ అసిస్టెడ్ ఉంటాయా? ఉంటాయి. ఎందుకంటే చిన్న అంటే మీకు ప్రెసిషన్ చాలా అవసరం కదండి. చిన్న, ఇన్ఫ్యాక్ట్ నాకు ఎప్పుడు పెద్ద డౌట్ ఏంటంటే ఇట్లా ఇక్కడ కోయబోయి కొద్దిగా ఒక పక్కనకు వస్తే చెయ్యో కాలో ఎక్కడ ఏ ఫంక్షన్ ఆగిపోతుందో తెలియదు. అవును. అంత ప్రెసిషన్ వితౌట్ రోబోటిక్ అసిస్టెడ్ ఇది ఎలా కుదురుతుందండి? వీ హ్యావ్ మనకు రోబోటిక్ కాకుండా నావిగేషన్, న్యూరో నావిగేషన్. మన ఎలా కార్లో మనకు నావిగేషన్ ఉంటుందో మనకు ఇక్కడ కూడా నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. దాని ద్వారా మనం సర్జరీస్ చేస్తాం అన్నమాట. ఇట్స్ కాల్డ్ న్యూరో నావిగేషన్ అసిస్టెడ్ సర్జరీస్. అది అసలు బ్రెయిన్ ట్యూమర్ అన్నది ఆ పరిస్థితి రావడానికి రూట్ మ్యాప్ ఏంటండి? అంటే ముందు హెడేక్స్ వస్తాయి వాళ్ళకి, కరెక్ట్. ఏమేమి సిమ్టమ్స్ వస్తాయి? వాళ్ళు ఎంఆర్ఐకి వెళ్ళి లేకపోతే ఇంకేదో? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో బ్రెయిన్ ట్యూమర్స్ అనేటివి చాలా వరకు అంటే టూ టైప్స్ ఉంటాయి. ఒకటి బినైన్, ఇంకోటి మాలిగ్నెంట్. సో ఈ బినైన్ అనేటివి లాంగ్ స్టాండింగ్, లైక్ మెనింజోమాస్ అంటాము. అవి లాంగ్ స్టాండింగ్ అంటే క్రానిక్ హెడ్ఏక్స్ ద్వారా వస్తాయి. కొన్నిసార్లు దేనికోసమో స్కాన్ చేయించుకుంటే అవి బయటపడడం అనేది ఉంటుంది. ఇవి ఇన్సిడెంటల్ ట్యూమర్స్ అంటారు. ఇవి మనకు మోస్ట్ ప్రాబ్లీ హెడేక్ దాంతో ప్రజెంట్ అవుతాయి. మాలిగ్నెంట్ ట్యూమర్స్ అనేటివి సడన్గా సివియర్ హెడేక్ రావడము, ఫిట్స్, సిజర్స్ అంటాం కదా, ఫిట్స్ రావడము, సో ఇలాంటి ద్వారా ప్రజెంట్ అవుతాయి. కానీ మళ్ళీ అన్ని హెడేక్స్ బ్రెయిన్ ట్యూమర్స్ కావు. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి, అన్ని హెడేక్స్ బ్రెయిన్ ట్యూమర్స్ కావు. అయితే ఏ హెడేక్స్ని సీరియస్గా తీసుకోవాలి బ్రెయిన్ ట్యూమర్ కాకపోతే? ఎస్, ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ అది కొంచెం సీరియస్. హెడేక్స్ విత్ వామిటింగ్స్, హెడేక్స్ విత్ బ్లరింగ్ ఆఫ్ విజన్, ఇలాంటివి కొన్ని సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సిఎస్ఎఫ్ రైనోరియా అని వస్తుంటుంది కదండి, అది దానికి సర్జన్ చేయవలసిన, న్యూరో సర్జన్ చేయవలసిన ఆపరేషన్ అండి ఇది, లేక ఈఎన్టీయా అసిస్టెడా? ఇది కూడా మంచి క్వశ్చనే. రెండు విధాలు, ఇద్దరు చేయవచ్చు. అంటే బ్రెయిన్ ఫ్లూయిడ్ బేసిక్గా స్పైన్ లోని బ్రెయిన్ లోని ఫ్లూయిడ్ కారిపోతుంటుంది, అది ముక్కులోంచి బయటకు వచ్చేస్తుంది. అవును. సో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ట్రమాటిక్, అంటే మీకు ఇంజురీ వల్ల సిఎస్ఎఫ్ రైనోరియా కావచ్చు, లేదంటే ఒకసారి స్పాంటేనియస్గా వస్తుంది. స్పాంటేనియస్ ఎందుకంటే ఇప్పుడు బ్రెయిన్లో ఏదైనా ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల ఆ ఏరియా అంతా థిన్ అయిపోయి అక్కడ నుంచి వాటర్ లీక్ అవుతుంది. మన డిఫెక్ట్ ఉంటే కూడా అక్కడ నుంచి వాటర్ వస్తుంది అన్నమాట. సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎందుకు వచ్చింది అది కనుక్కుంటాం. సో స్కాన్స్ చేసినాక ప్రెషర్ ఎంత ఉంది, రియల్లీ బ్రెయిన్ ప్రెషర్ ఎక్కువ ఉంది అంటే ఫస్ట్ అది ప్రెషర్ తగ్గించాలి, ఎందుకు వస్తుందని కనుక్కోవాలి. సో అది చూసి దాన్ని మనం రిపేర్ చేస్తాం. అది రెండు రకాలు చేయొచ్చు, ఎండోస్కోపిక్ చేయొచ్చు, ఓపెన్ ద్వారా కూడా చేయొచ్చు. ఈ ట్రామాటిక్ అంటే యూజువల్లీ ట్రామాటిక్ సిఎస్ఎఫ్ రైనోరియాస్
ఒక 2-3 వీక్స్ తర్వాత అంతకదే ఆగిపోతాయి. రైట్. అవి కానప్పుడు దెన్ వీ గో ఫర్ ద రిపేర్. అది న్యూరో సర్జరీ, స్కల్ అంతా ఓపెన్ చేయాలంటుంది. కొన్ని ఒకవేళ సైనస్లో కానీ అలాంటివి లీక్ అయినా ఉంటే అప్పుడు ఎండోస్కోపీ ద్వారా ఈఎన్టీ వాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా. కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అబౌట్ ద బ్రెయిన్ అండి. యా, బ్రెయిన్ అసలు ఎంత సైజ్ ఉంటుంది? తెలివితేటలు ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ పెద్దగా ఉంటుందా? అది రాంగ్ కాన్సెప్ట్ అండి. తెల్లగా ఉన్న వాళ్ళకి బ్రెయిన్ ఏం ఎక్కువ ఉండదు. సో బ్రెయిన్ అందరికీ సేమ్ ఉంటుంది. బట్ హౌ యూటిలైజ్ అనేది మనకు తెలుస్తుంది, ఎంత యూజ్ చేస్తాం. మనకంటే మన బ్రెయిన్ని మనం ఈవెన్ నాట్ యూజ్ మోర్ దెన్ 2%. నిజమా? అవును. డాల్ఫిన్స్ 7% కదా? 7%. దిస్ ఇస్ ద స్మార్టెస్ట్ యానిమల్ ఆన్ ద ఎర్త్. సో మనం ఫుల్ % బ్రెయిన్ వాడితే ఎలా ఉంటుందండి? మనం ఇక్కడ అసలు దానికి ఏమన్నా ఒక ఆల్గరిథం ఉందా దానికి? ఎంతవరకు ఎవరు యూజ్ చేయాలి అనుకుంటాను. 2% వాడతామండి. ఈవెన్ ద మోస్ట్ ఇంటెలిజెంట్. ఈవెన్ దే సే ఐన్స్టీన్ ఈజ్ ఓన్లీ లెస్ దెన్ 2%. సో వీఆర్ మనందరం 1% బ్రెయిన్ మాత్రం వాడుతున్నాం. బాబోయ్, అసలు ఎందుకండి అంత పెద్ద ఆర్గన్ పెట్టి? అది ఏం చేస్తుంది మరి బ్రెయిన్ మన బాడీలో? ఆఫ్ కోర్స్ బాడీ ఫంక్షన్స్ అన్ని బ్రెయిన్ నడిపిస్తుంది. మనం యూజ్ చేయడం అంటే వాట్ యు మీన్? ఆలోచించడం, ప్రాసెసింగ్. ప్రాసెస్. వావ్. సో అయితే ఇమాజిన్, అయితే మీకు కొంచెం డెఫినెట్లీ ఐ థింక్ యూ వుడ్ హావ్ సీన్ మోర్ బ్రెయినీ పీపుల్. Maybe I've seen many people. Right, sir. So in some more, ఏ ఫుడ్స్ తింటే బ్రెయిన్ హెల్త్ బాగుంటుందండి? ఇస్ దేర్ ఎనీథింగ్? ఇప్పుడు వాల్నట్ తింటే బ్రెయిన్ షేప్లో ఉంది కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ అంటారు. అట్లా బ్రెయిన్ కర్రీ తింటారు కొంతమంది. అలాంటిది ఉన్నది. ఎనీ healthy food. See, brain only take glucose. So whatever goes to the glucose, either glucose content ఎక్కువ ఉంటుందో, that is the good food. So brain only will takes glucose, nothing else. చాలాసార్లు మీరు యాక్సిడెంట్ కేసెస్ చూసుంటారు కదా కిషోర్ కుమార్ గారు. Yes. హౌ డూ యూ రియాక్ట్ వెన్ యూ సీ దెమ్? చాలా స్కేరీగా ఉంటుంది కదా. ఐ మీన్ కొంతమంది ప్రాణాలు అసలు ఇంకా కొన ఊపిరితో వస్తారు మీ దగ్గరికి. హెడ్ ఇంజరీ అయి ఉంటుంది. ఎలా, హౌ డూ యూ ట్రీట్ దెమ్ అండి టిపికలీ? First, any case will take most priority. We'll try to save the life. First life saving. First life saving. Then second comes quality of life. Life saving అయిపోతే మనకు నెక్స్ట్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఏంటంటే నార్మల్ ఉన్న స్టేజ్కి వస్తాడు రావడానికి. సో ఫస్ట్ ఏదైనా ఎనీ ఇంజురీస్, ఫస్ట్ ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్ ఇవి చూసుకొని స్టెబిలైజ్ చేసినాక స్కాన్స్ చేసి దెన్ విల్ సీ వెదర్ రిక్వైర్ సర్జరీ ఆర్ నాట్. సో దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం. I think it's a very vast subject, neurosurgery. Other than brain, you also deal with spinal surgeries. Yes, I do spine surgeries. Spinal injuries ఏమేమి ఉంటాయండి typically? అదే L4, L5 ఇవేనా? L4, L5 సర్వైకిల్లో ఉంటాయి, డార్సల్లో ఉంటుంది. సో పై నుంచి కింద ఎక్కడైనా ఫ్రాక్చర్స్ కావచ్చు స్పైన్. What made you opt for neurosurgery అండి? I inspired from one of the senior most neurosurgeon. ఎవరండి? Dr. M.R.C. Naidu అని. So I work with him. I inspired. And one more senior most neurosurgeon, Dr. Shastri ani. This is my mentor. All other my bosses. Now they are all seniors here in Hyderabad. ఈ దీనిలో ఐ మీన్ బట్ రిలేటివ్లీ ఇట్ ఈస్ అ వెరీ కాంప్లెక్స్ హై లెవెల్ అండ్ నిష్ స్పెషలైజేషన్ కదా. మళ్ళీ హార్ట్ లేకపోతే ఇంకేదో పల్మాలజీ ఇవన్నీ ఏంటంటే దే ఆర్ మోర్ జనరల్ ఇష్యూస్ వస్తాయి. కానీ బ్రెయిన్ దాకా వెళ్తే నో బడీ విల్ టచ్. వాట్ ఆర్ ద టెస్ట్ వీ డూ అండి టు ఎన్ష్యూర్ యువర్ బ్రెయిన్ ఈజ్ హెల్దీ? ఓన్లీ ఎంఆర్ఐ అయినా? బేసిక్ ఫస్ట్ మనం అంటే ఎక్స్రే నుంచి చేసుకోవచ్చు మేడం. ఎక్స్రే ఉంటుంది, సిటీ స్కాన్ బ్రెయిన్ ఉంటుంది, ఎంఆర్ఐ ఉంటుంది. సో దీస్ ఆర్ ద తర్వాత సెరెబ్రల్ యాంజియోగ్రామ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ టెస్ట్. అంటే బ్రెయిన్ కూడా డై పంపించి ఎక్కడైనా క్లాట్స్ ఉన్నాయా, బ్లాక్స్ ఉన్నాయా చూస్తారా? రక్తనాళాల్లో ఏమైనా ఎన్యూరిజమ్స్, బ్లడ్ వెజల్స్లో అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా చూసుకోవచ్చు. మొత్తానికి సో హౌ మెనీ అవర్స్ డూ యూ వర్క్ డాక్టర్ కిషోర్ కుమార్ రోజంతా? సర్జరీస్ ఉన్నప్పుడు మనకు ప్రొలాంగ్ ఉంటుంది, బట్ వీ ఆల్వేస్ వర్క్ ఫర్ 12 to 14 hours. సాడ్ పార్ట్ ఈజ్ హాస్పిటల్స్ అవసరం ఎక్కువ పెరిగిపోయింది. సో మా సుమన్ టీవీ వ్యూవర్స్కి కిషోర్ కుమార్ గారు మీ మెసేజ్ ఏమిటి టు స్టే హెల్దీ అండ్ ప్రిఫరబుల్లీ అసలు హాస్పిటల్కి ఎవరు రాకూడదని కోరుకోవాలి, ఎక్సెప్ట్ మిమ్మల్ని ఊరికే చెప్పి మీతో పాటు కాసేపు రన్నింగ్ చేయడానికి తప్ప. సో హెల్తీగా డైట్ తీసుకొని, అంటే రోజు డైలీ యాక్టివిటీస్ ఏదో ఒకటి, నాట్ రన్నింగ్ అని కాదు, ఫిజికల్ యాక్టివిటీస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నౌ దిస్ సమ్మర్లో మంచిగా డీహైడ్రేషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ తాగుతుంటూ హెల్తీ డైట్ తీసుకుంటూ. బట్ నవేడేస్ చాలామంది ఫోన్ యూజ్ చేస్తుంటారు. సో లెస్ యూజ్ ఆఫ్ ద ఫోన్, వీ కాంట్ అవాయిడ్, బట్ అట్లీస్ట్ యూజ్ లెస్ ఫోన్. బట్ మోస్ట్ ప్రిఫరబుల్లీ స్టే ఫిట్, హెల్తీ. ఈ ఫోన్ మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఫోన్ ఎక్కువసేపు పెట్టడం వల్ల కూడా బ్రెయిన్ ఏమైనా ఇబ్బంది అవుతుందా?
ఎస్ బోన్ ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఏమవుతుంది సార్? కాన్సన్ట్రేషన్ దెబ్బతినడము, ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకు మెడల్ నొప్పులు రావడము. ఈరోజు మీరు అంటున్నారు టెక్ నెక్ సిండ్రోమ్ అని. సో ద మోస్ట్ కామన్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ కాజ్ ఆఫ్ సర్వైకల్ పెయిన్ ఈస్ ద టెక్ నెక్ సిండ్రోమ్. మొబైల్ యూజర్స్, ల్యాప్టాప్ ట్యాబ్ యూజర్స్ అన్నమాట. కానీ రేడియేషన్ వచ్చేసి ఏమైపోదా బ్రెయిన్కి? రేడియేషన్ అంటే ఇప్పుడు టూ ఎర్లీ చెప్పడము, బట్ దేర్ ఆర్ సమ్ ఎఫెక్ట్స్ ఆన్ ద కిడ్స్. మనం చూస్తూనే ఉంటాం వీడియో వైరల్ వీడియోలు కొన్ని పిచ్చికి చేయడము. సో ఇట్స్ సమ్ పార్ట్ ఇట్ కెన్ ఎఫెక్ట్ ద బ్రెయిన్. చాలా క్లిష్టమైందండి. ఏ సర్క్యూట్లు ఎక్కడ మారిపోయినా కూడా మన ప్రపంచాన్ని మనం చూసే విధానం కూడా మారిపోతుంది కదా. అవునండి. సో మెనీ మెంటల్ ఇల్నెసెస్ వీఆర్ సీయింగ్ వేర్ ద బ్రెయిన్ వైరింగ్ ఇస్ మెస్డ్ అప్ చూస్తున్నాం మనం. కరెక్ట్. అలాగే డెవలప్మెంటల్ డిజార్డర్స్ చూస్తున్నాము, ఆటిజం లాంటి కండిషన్స్ కూడా అంతే కదా సార్. అవునండి. సో ఎనీవే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ని కాపాడుతున్న మీకు, దాన్ని పదిలంగా ఎక్కడైనా దెబ్బ తగిలినా ఆపరేషన్ చేసి వాళ్ళని బతికిస్తున్న మీకు మా సుమన్ టీవీ తరఫున అభినందనలు, ధన్యవాదాలు డాక్టర్ కిషోర్ కుమార్ గారు. థ్యాంక్ యూ కిషోర్ కుమార్ గారు, అదర్ దెన్ రన్నింగ్ మీరు పాటలు పాడతారా? నేను పాటలు పాడను. కిషోర్ కుమార్ అని పేరు పెట్టారు కదండి మరి. పెట్టారు కాబట్టి నేను పాడను. మా ఫాదర్స్ ఫేవరెట్ సింగర్, సో ఆ పేరు ఓహో పెట్టేసి. అలా పెట్టారా? బాబోయ్, ఓకే. అంత ఫ్యాన్ అయితే మీకు పేరు, కొడుకు పేరు ఎట్లా పెట్టేసుకుంటారు. అది ఓకే, చాలా బాగుంది. మీకు ఇష్టమైన పాట అయితే చెప్పండి కిషోర్ కుమార్ గారు. చూడీ నహీ మేరా దిల్, చూడీ నహీ మేరా దిల్, దేఖో 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 తోడేనా తోడేనా. భలే మంచి పాట ఎంచుకున్నారు అండ్ బోల్డ్ విషయాలు చెప్పారు ఈ రోజు. మీరు లంచ్ మాత్రం చేయలేదు, ప్లీజ్ హ్యావ్ యువర్ లంచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమన్ టీవీ వ్యూవర్స్ చూసారు కదా, సో బ్రెయిన్ని పదిలంగా ఉంచుకోవాలంటే ముందు ఫోన్ పక్కన పెట్టండి అండ్ అప్పుడప్పుడు మనకి హెడేక్స్ వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వండి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా కావాలి, మీకు ఏమైనా కొద్దిగా మబ్బుగా ఫాగీ, బ్రెయిన్ ఫాగ్, ఇలాంటివన్నీ కొత్త పదాలు వచ్చాయి, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మీరు సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ కిషోర్ కుమార్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ హియర్ మెడికవర్ హాస్పిటల్. ప్లీజ్ కమ్ అండ్ మీట్ హిమ్ వన్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.